హాయ్ ఫ్రెండ్స్, మనకు విష్ణుమూర్తి యొక్క దశావతారాలు గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఎందుకు విష్ణు భగవానుడు ఈ దశావతారాలను ధరించాడు? ఈరోజు మనం విష్ణుమూర్తి యొక్క మహావతారాల గురించి వరుసగా తెలుసుకుందాం. ఈ దశావతారాల గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా వివరించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడైన విష్ణుమూర్తి భూమిపై అధర్మాలు అకృత్యాలు పెరిగి ధర్మం నశించినప్పుడు వాటి నుండి ప్రజలను కాపాడడానికి మరియు సృష్టి రక్షణ కోసం ప్రతి యుగంలో వివిధ రూపాల్లో భూమిపై అవతరించడం జరిగింది. వీటినే దశావతారాలు అంటారు. విష్ణుమూర్తి మహావతారాలు వరుసగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామవతారం, శ్రీరామవతారం, శ్రీకృష్ణవతారం, బుద్ధావతారం మరియు కల్కి అవతారం. ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి ఈ దశావతారాలను ఎప్పుడు ధరించాడు, ఎందుకు ధరించాడో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి అవతారం మత్స్యావతారం. భూమిపై మహాప్రళయం ముంచుకొస్తున్న సమయంలో మనువు అనే మానవజాతి పితామహుడిని ప్రమాదం నుండి రక్షించడానికి ఒక పెద్ద చేప రూపంలో అవతరించాడు. దీనినే మత్స్యావతారం అంటారు. మనువుకు ప్రళయం గురించి హెచ్చరించి ఒక ఓడలో తీసుకెళ్లి రక్షించాడు. ఈ అవతారం సత్యయుగం, ప్రస్తుత కల్పం ప్రారంభంలో జరిగింది. రెండవ అవతారం కూర్మావతారం. దేవతలు మరియు రాక్షసులు క్షీర సముద్రాన్ని వడకట్టి అమృతాన్ని పొందే సమయంలో ఒక భారీ తాబేలుగా అవతరించాడు. దీనినే కూర్మావతారం అంటారు. అమృతాన్ని వడగట్టే సమయంలో మందగిరి పర్వతం ఆధారంగా ఉండేలా తన వీపుపై మోశాడు. ఈ అవతారం సత్యయుగంలో జరిగింది. మూడవ అవతారం వరాహావతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలో ముంచెత్తి దాచినప్పుడు భూదేవిని ఆ రాక్షసుడి నుండి రక్షించడానికి భూమిపై అవతరించాడు. దీనినే వరాహావతారం అంటారు. వరాహావతార రూపంలో ఉన్న విష్ణుమూర్తి భూమిని తన దంతాలతో సముద్రంలోతు నుంచి పైకి ఎత్తి రక్షించాడు. ఈ అవతారం కూడా సత్యయుగంలోనే జరిగింది. నాలుగవ అవతారం నరసింహావతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు మనుషులతో గాని మృగాలతో గాని మరణం లేని వరాన్ని పొందాడు. హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి అర్ధమానవుడిగా మరియు అర్ధసింహంగా అవతరించాడు. దీనినే నరసింహావతారం అంటారు. ఈ రూపంలో హిరణ్యకశిపుడిని చంపి తన భక్తుడైన ప్రహ్లాదునికి ఉగ్రనరసింహుని రూపంలో దర్శనమిచ్చాడు. ఈ అవతారం కూడా సత్యయుగంలోనే జరిగింది. ఐదవ అవతారం వామనావతారం. బలి చక్రవర్తి అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలను రక్షించడానికి విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. దీనినే వామనావతారం అంటారు. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి బలి చక్రవర్తి వద్దకు వెళ్లి తనకు 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరాడు. దానంలో భాగంగా తన మొదటి అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచి తన 3వ అడుగుని బలి చక్రవర్తి తలపై మోపి పాతాళానికి పంపించాడు. ఈ అవతారం త్రేతాయుగం ప్రారంభంలో జరిగింది. ఆరవ అవతారం పరశురామవతారం. క్షత్రియ వర్గం వారు అహంకారంతో అధికార దుర్వినియోగం చేస్తున్న సమయంలో విష్ణుమూర్తి ఒక మహర్షి రూపంలో పరశురామునిగా అవతరించాడు. పరశురామవతారంలో క్షత్రియులను 21 సార్లు ఓడించి ధర్మాన్ని పునరుద్ధరించాడు. ఈ అవతారం త్రేతాయుగంలో జరిగింది. ఏడవ అవతారం శ్రీరామావతారం. రావణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి, భూమిపై ధర్మాన్ని కాపాడడానికి మానవరూపంలో శ్రీరామునిగా అవతరించి రావణాసురుడిని యుద్ధంలో చంపి ప్రజలను పాలిస్తూ శ్రీరామరాజ్యం స్థాపించాడు. ఈ అవతారం కూడా త్రేతాయుగంలోనే జరిగింది. ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఒక యాదవునిగా మానవ రూపంలో ఉండి అధర్మాన్ని వ్యతిరేకించి పాండవులకు అండగా ఉంటూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని అర్జునికి రథసారథిగా నిలబడి అతనికి భగవద్గీతను బోధించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని నెలకొల్పాడు.
ఈ అవతారం ద్వాపర యుగం ప్రారంభంలో జరిగింది. 9వ అవతారం బుద్ధావతారం అహింస మరియు కరుణ వంటి సందేశాన్ని ప్రచారం చేయడానికి బుద్ధునిగా అవతరించాడు. బౌద్ధ ధర్మాన్ని స్థాపించి ప్రపంచానికి అహింస యొక్క సందేశాన్ని ప్రచారం చేశాడు. ఈ అవతారం ద్వాపర యుగం ముగింపు, కలియుగం ప్రారంభంలో జరిగింది. 10వ అవతారం కల్కి అవతారం ప్రస్తుత కలియుగం ముగిసే సమయంలో అధర్మం బాగా పెరిగిపోయి ధర్మానికి చోటులేని సమయంలో విష్ణుమూర్తి కల్కి రూపంలో జన్మించి అధర్మాన్ని నశింపజేసి ఒక కొత్త సత్యయుగాన్ని ప్రారంభించటం జరుగుతుంది. ఈ విధంగా విష్ణు భగవానుడు ప్రతి యుగంలో ఒక కొత్త అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ సమస్త సృష్టిని కాపాడుతూనే వస్తున్నాడు.